హాయ్ అండి అందరికీ. మాదైతే పాలు పొంగించడం అయిపోయిందండి. నేను వేకువజామున 5 గంటలకే చేశానండి. సూర్యోదయానికి ముందు పాలు పొంగిస్తే అసలు ముహూర్తం అవసరం లేదంట. మంచిది అని చూడకుండా బ్రహ్మముహూర్తం కదండి, ఆ టైంలో చక్కగా పొంగించుకోవచ్చు. నేనైతే 5 గంటలకే పాలు పొంగించానండి. 7:30 తర్వాత పూజ చేయడానికి మంచిదన్నారు. ఈలోగా దేవుడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నైవేద్యం అయితే 7 ఆకుల్లో వేసి పెట్టుకుంటున్నానండి. 7 గుర్రాలపై స్వామి వస్తారు కదండీ, అందుకని 7 నైవేద్యాలు పెట్టాను. 7 చిక్కుడాకుల్లో. ఈరోజైతే చిక్కుడాకుల్లో నైవేద్యం పెడతాము. రేగాకులు, చిక్కుడాకులు, జిల్లేడాకులు తల మీద భుజాలపై పెట్టుకొని స్నానం చేయాలండి. మేమైతే అలానే చేసాము. పూజకి అన్నీ రెడీ చేశాక ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తానండి. రథం అయితే చేశాను కానీ కొంచెం అది కూలబడినట్టు అయింది. మొత్తానికి 7 చిక్కుడుకాయలతో రథం తయారు చేశాను. వినాయకుడికి కూడా రెడీ చేసుకున్నామండి. నేనైతే కారు పిడకలు అంటారు కదండి, అసలు పిడకలు తయారు చేయకుండా ఆవు వేసిన పేడ అలాగ ఎండబెట్టి ఆ కారు పిడకల మీద నైవేద్యాన్ని అయితే తయారు చేసుకున్నాము. సూర్యనారాయణమూర్తికి ఎరుపు అంటే ఇష్టం అండి. ఎరుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదంట. ఎరుపు పళ్ళు నైవేద్యం పెడితే మంచిదండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్స్ చేయండి. నెక్స్ట్ పూజ అంతా వీడియో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.